వెల్కమ్ టు ఐ న్యూస్. అమెజాన్ ప్రైమ్ గురించి తెలియని వారు ఉండరు. వీకెండ్ వస్తే చాలు సరికొత్త సినిమాలతో స్మార్ట్ ఫోన్లకు కంటి పడేసేలా చేస్తుంది ఈ యాప్. అయితే ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ చిక్కుల్లో ఇరుక్కుంది. దీనికి కారణం కన్స్యూమర్ కోర్టులో కేసు నమోదవటమే. అయితే అమెజాన్ ప్రైమ్ తీరుపై కోర్టు సీరియస్ అయింది. అసలు కోర్టులో కేసు ఫైల్ అవ్వటం వెనుక కథ ఏంటి? అమెజాన్ ప్రైమ్ పై కోర్టు ఎందుకు సీరియస్ అయింది? అసలు అమెజాన్ ప్రైమ్ చేసిన తప్పేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే తెలుగు మొదలు తమిళం వరకు, హిందీ మొదలు ఇంగ్లీష్ వరకు అన్ని రకాల సినిమాలను చూడవచ్చు. ఇలాంటి ఓటీటీ వేదికలు వచ్చాక సినిమాకు వెళ్లడం చాలా వరకు తగ్గించారు ఫ్యామిలీ ఆడియన్స్. కొత్త సినిమా విడుదలైన నెల రోజుల్లోపు ఏదో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లపై ఈ సినిమాలు విడుదలై కొనువిందు చేయడంతో అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీ వేదికలకు డిమాండ్ పెరిగింది. దీంతో సబ్స్క్రిప్షన్ రేటు కూడా పెంచాయి ఆయా సంస్థలు. ఒకసారి సబ్స్క్రైబ్ అయితే ఎన్నిసార్లు అయినా మనకు నచ్చిన సినిమాను చూడొచ్చన్న ఆలోచనతో కస్టమర్స్ దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యాపారంలో ఒక చిన్న సూత్రం ఉంది: డిమాండ్ పెరిగితే రేటు పెరుగుతుంది. ఇక్కడ డిమాండ్ పెరిగితే రేటుతో పాటు ఆయా సంస్థల పైత్యం కూడా పెరిగింది. కస్టమర్స్కు చికాకు పుట్టించేలా సినిమా మధ్యలో యాడ్స్ వేస్తున్నారు. దీంతో చిర్రెత్తిన వినియోగదారుడు కోర్టులో కేసు వేశాడు. పైగా యాడ్స్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ కావాలంటే మరింత ఎక్కువ ధర చెల్లించాలని అమెజాన్ ప్రైమ్ ప్రకటనిచ్చింది. దీంతో కస్టమర్ మరింత విసుగు చెంది ఆస్ట్రేలియాలోని కాంపిటీషన్ అండ్ కన్స్యూమర్ కమిషన్ను ఆశ్రయించాడు. కస్టమర్ పిటిషన్ను స్వీకరించిన కన్స్యూమర్ కోర్టు అమెజాన్పై సీరియస్ అయింది. యాన్యువల్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఒప్పందాలలో భాగంగా ఏడాది పాటు కస్టమర్కు ఎలాంటి అసౌకర్యం కల్పించకూడదు. కంపెనీ నిబంధనల ప్రకారం యాడ్ ఫ్రీగా వినోదాన్ని అందించాలి. కానీ కస్టమర్కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రూల్స్కు విరుద్ధంగా అమెజాన్ ప్రైమ్ ప్రదర్శించిన తీరుపై ఫెడరల్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే ఈ కొత్త రూల్స్ వల్ల నవంబర్ 2023 నుంచి ఆగస్టు 2025 వరకు దాదాపు 10 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ప్రత్యక్షంగా ఇబ్బందికి గురయ్యారని తెలిపింది. దీనిపై వివరణ కోరుతూ అమెజాన్ ప్రైమ్కు కోర్టు నోటీసులు ఇచ్చింది. 2024 నుంచి ప్రైమ్ వీడియోలో యాడ్స్ వస్తున్నట్లుగా గుర్తించారు కొందరు కస్టమర్స్. దీంతో తాము వినోదాన్ని ఆస్వాదించే క్రమంలో తీవ్రమైన అసహనానికి గురయ్యామని కోర్టుకు తెలిపారు. వీరి సంఖ్య సుమారు 8 లక్షలకు పైగానే ఉంటుందని తెలిపింది. సబ్స్క్రైబర్లు మాటలు విన్న ఫెడరల్ కోర్టు దీనిని నేరంగా పరిగణించింది. ఈ కొత్త రూల్స్ కారణంగా కస్టమర్స్ అన్యాయానికి గురైనట్లు భావించింది. అయితే ఈ కేసుపై నష్టపరిహారం చెల్లించేలా న్యాయస్థానం తీర్పు ఇవ్వాలని కమిషన్ కోర్టును కోరింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి బాధితులకు న్యాయం చేస్తామని కోర్టు తెలిపింది. ఇక ఇదే క్రమంలో ఆస్ట్రేలియా అమెజాన్ ప్రైమ్కు సంబంధించిన ప్రతినిధి ఒకరు స్పందించారు. కస్టమర్లకు జరిగిన అన్యాయంపై క్షుణ్ణంగా పరిశీలించి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.